మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థించుదము. మమ్మలను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, వందనములు, స్తోత్రములు. నేటి వాక్యము మా జీవితాలకు ధన్యకరముగా అనుగ్రహించుము. యేసు నామమున వేడుచున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాంతరము అనే పదం మీరు వినుంటారు. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం. ఈ పదము మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరము చెందినట్లు రూపాంతర పర్వతము మీద శిష్యత్రయం పేతురు, యాకోబు, యోహాను ఉండగా మోషే ఏలియాలతో మాట్లాడినప్పుడు అది ట్రాన్స్ఫిగరేషన్, నాట్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ కాదు, అది ట్రాన్స్ఫిగరేషన్. అక్కడ రూపాంతరం అనేటువంటి పదం రూపం మారటాన్ని గుర్చుంది, కానీ నేను వాళ్ళు చెబుతున్న పదం రూపాంతరము అనేటువంటిది హృదయము మారటాన్ని బట్టి చెబుతున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రాస్తుంది. రోమీయులకు పౌలు రాస్తూ రూపాంతరం పొందమన్నాడు. ఒక విశ్వాసి రూపాంతరం చెందటానికి మనసు మారాలి. అదే నిజమైన రూపాంతరం. మనస్సు మారటం అంటే ఏమిటి? మనస్సు మారటం అంటే ఏమిటి? తన యొక్క అభిప్రాయం మారాలి, తన ఉద్దేశాలు మారాలి, తన ఐడియాలజీ మారాలి. అప్పుడే రూపాంతరం వస్తుంది. మీకు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు. ఆయన లోకమును గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు. ఆయన మీ మీదకు వచ్చే వరకు కూడాను మీరు యెరూషలేము వదిలి వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించారు. ఈ శిష్యులు మరియు ఇతరులు 120 మంది మేడగదిలో 10 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు పంపించబడ్డాడు. దే వర్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ స్టార్టెడ్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ దెమ్. ఆ రోజే సంఘం ఏర్పడింది. సంఘము యొక్క ప్రత్యేకత ఏమిటంటే హోలీ స్పిరిట్ గాడ్ ఇన్డ్వెల్లింగ్. పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా విశ్వాసి హృదయంలో నూతన స్వభావంలో నివాసం ఉంటాడు. దట్స్ ద రీజన్ వీ వర్ కాల్డ్ న్యూ క్రీచర్స్. అదే కారణం చేత మనం క్రీస్తు యేసునందుండి నూతన సృష్టిగా మారుతూ ఉన్నాము. కాగా క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి. క్రీస్తు యేసుతో
కూడా ఉన్నవాడు అనలేదు. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఇన్ క్రైస్ట్ వీ వర్ కాల్డ్ యాజ్ న్యూ క్రీచర్స్ ఆర్ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా ఉంటాం మనం. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం నూతనమైపోతాయి. ఎందుకు అంటే ఐడియాలజీ మారిపోతుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మన రూపాంతరానికి ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అన్నింటికీ జవాబు. ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అండ్ ద ఆన్సర్. అద్భుతం ఇది. అందుకే మనం కొందరు వ్యక్తుల జీవితాలను పరిశీలిద్దాము. ఇందులో మనకు చాలా తేటగా తెలుస్తుంది. పేతురు, తోమ, పరిశుద్ధుడిగా మారిన పౌలు, జక్కయ్య, ఈ నలుగురు గురించి నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. వీరిలో గొప్ప రూపాంతరం వచ్చింది. ఆ రూపాంతరానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రూపాంతరానికి కారణం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన కలిగినది గొప్ప నిరీక్షణ. కాబట్టి మనం చూద్దాము, పేతురుని తీసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క 12 మంది శిష్యులలో ప్రముఖుడు పేతురు గారు. సైమన్ పీటర్, సీమోను పేతురు అని పిలుస్తారు ఆయన. కేఫా అని కూడా అంటారు ఈయన్ని, కేఫా. ఈయన ప్రభువు యొక్క శిష్యుల్లో ప్రధానుడు. యేసుక్రీస్తు ప్రభువారు కడరాత్రి భోజనం, ద లార్డ్ సప్పర్, పస్కా విందు ఆచరణ చేస్తున్నప్పుడు పేతురు ప్రభువుతో అంటాడు, వీరందరూ ఏమైనా కూడా నేను మాత్రం నీ కొరకు ప్రాణం పెట్టేస్తాను అంటాడు. ప్రభు వెంటనే అతనికి చెప్పారు, ఈ రాత్రి నీవు కోడి కూయక మునుపు నన్ను ఎరుగను అని ముమ్మారు చెబుతావు. నీవు ముమ్మారు నన్ను ఎరుగనని చెప్పు వరకు కూడా కోడి కూయదు. ప్రభువు యొక్క జవాబు అతను చాలా ఆశ్చర్యపరిచింది. అతడు చాలా నొచ్చుకొని కూడా ఉండుంటాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనం. యేసు పేతురును చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు పేతురు ఆయనతో, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. అదే ప్రకారం శిష్యులందరూ కూడా అన్నారు. కానీ పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగను అని ముమ్మారు అదే రాత్రి అబద్ధము ఆడాడు. అదే రాత్రి అబద్ధం ఆడాడు. ఒకసారి ఆలోచించండి, పేతురు ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? భయం. పేతురు తిబెరయ సముద్రములో చేపల పట్టుటకు పోదుమని శిష్యులు అన్నప్పుడు వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. మనకు యోహాను 21 అధ్యాయంలో ఈ వాక్యము మనకు ఆధారం కనిపిస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయము మనకు యేసు పునరుద్ధానము చెందిన తరువాత తిబెరయ సముద్ర తీరాన ప్రభు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన శిష్యులు సీమోను పేతురు, దిదుమానబడిన తోమ, నతానియేలు, జబదయి కుమారులు, మరొకిద్దరు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. దానికి కారణం పేతురు గారే.
సీమోను పేతురు అన్నాడు, నేను చేపల పట్ట పోవుదును అన్నాడు. మేము కూడా వస్తా ఉన్నారు. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. దే ఆర్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్రొఫెషన్. ఏదైతే వదిలొచ్చారో మళ్ళీ దానికి వెళ్ళిపోయారు. అర్థం చేసుకోండి, జీవనోపాధి మీద భయం వచ్చింది, ఎలా బ్రతుకుతామనే ఆలోచన వచ్చింది, వెనక్కి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షతలు ప్రారంభించినప్పుడు ఇదే తిబెరయ సముద్రం దగ్గర పేతురును ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆయనకు సంఘం యొక్క బాధ్యతలు అప్పగించారు. నా గొర్రెలను కాయుము మేపము, నా గొర్రె పిల్లలను మేపము అంటూ బాధ్యతలు అప్పగించారు. పేతురులో గొప్ప రూపాంతరం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు పెంతెకొస్తు పండుగ నాడు వచ్చినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు వారందరి మధ్యలో లేచి నిలబడి పెద్ద ప్రసంగమే చేశాడు. 3,000 మంది ఒక్క ప్రసంగానికి బాప్తిస్మం తీసుకున్నారు. ఆ దినము మొదలుకొని పేతురు అద్భుతమైన పరిచర్య చేశాడు. పేతురు యొక్క మరణాన్ని ఒక్కసారి మనం తీసుకుంటే అతను తల్లకిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. అతని అభ్యర్థన మేరకు అతనిని తల్లకిందులుగా సిలువ వేశారు. యేసును ఎరుగును అని చెప్పి బొంకిన వ్యక్తి యేసుక్రీస్తు కొరకు తల్లకిందులుగా సిలువ వేయబడి చంపబడుటకు ఒప్పుకున్నాడు అని అంటే వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ శక్తి వలన అతనిలో కలిగిన రూపాంతరం కారణం. సహోదరుడా, సహోదరి, the Holy Spirit, God will give you the transformation. Like-mindedness of Christ. క్రీస్తు సారూప్యములోనికి నడుపుతాడు ఆయన. ఇది మనం తెలుసుకోవాల్సింది. రెండవ వ్యక్తి తోమా. యేసు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమా అక్కడ లేడు. మిగిలిన వారు చెప్పారు, తోమా వచ్చిన తరువాత మేము ప్రభువును చూచామని. తోమా అంటాడు, నేను ఆయన ప్రక్కలో కలిగిన గాయములో చేయి పెట్టి తిప్పితేనే కానీ, చేతి యొక్క గాయములో వేలుతో తిప్పితేనే కానీ నేను నమ్మనన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో దిదుమానబడిన తోమా లేకపోయాడు. ఆయన శిష్యులు అతడు తిరిగి వచ్చినప్పుడు అతనితో మేము ప్రభువును చూచితిమని చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచిన వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అని చెప్పాడు. 8 దినాలు అయిన తర్వాత ప్రభు తోమా ఉండగా ప్రత్యక్షమయ్యారు. తోమాను పిలిచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసము కాక విశ్వాసమై ఉండుము అని యోహాను 20:27లో ప్రభు తోమాతో మాట్లాడారు. దానికి తోమా, నా ప్రభువా, నా దేవా, నీవు నా దేవుడువు, నా ప్రభువుడవు అని ఒప్పుకున్నాడు. తోమాతో, ప్రభు అన్నా నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అదే తోమా భారతదేశానికి వచ్చి హతసాక్షిగా చనిపోయాడు. పేతురు విషయంలో భయస్థుడు, భయం లేనివాడుగా రూపాంతరం చెందాడు. తోమా గారి జీవితంలో అనుమానస్తుడు ప్రాణం పెట్టే అంతటి త్యాగానికి పూనుకున్నాడు. భారతదేశంలో యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమా గారి యొక్క రక్తము ఈ నేల మీద ఒలికింది. ఇండియా, భారతదేశము అపోస్తలుడైన తోమా గారి యొక్క రక్తంతో తడిసింది. అంత్యకాలంలో ఇండియా విల్ బికమ్ సూపర్ పవర్ కంట్రీ.
ఇప్పటికే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇది ఎప్పటి నుంచో దైవ సేవకులు చెబుతున్నారు. యెరూషలేములో ఆది అపోస్తలుల సంఘ ప్రారంభం జరిగితే ప్రపంచ భక్తుల అంచనా ఎండ్ టైమ్స్ చర్చ్ విల్ కమ్ ఫ్రమ్ ఇండియా. చివరి దినములలో భారతదేశం నుండి గొప్ప పంట ప్రభు కొరకు రాబోతోంది, ఆ రక్తపు బీజాల కారణం చేతనే. వాట్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అనుమానించే స్థాయి నుంచి ప్రాణం పెట్టే స్థాయికి విశ్వాసాన్ని పెంచుకున్నాడు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇక మూడవ వ్యక్తి సౌలుగా పిలువబడినవాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో సౌలు అనేటువంటి యవనుడు శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారం అయినట్లుగా యాజకుని దగ్గరికి వెళ్ళి పురుషులను స్త్రీలను ఈ మార్గములో కనుగొని బంధించి తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజాలకు పత్రికలు ఇమ్మని చెప్పి అడిగినటువంటి వాడు. క్రూరుడు, హింసాత్మకుడు, దోషకుడు, హానికరుడు, మర్డరర్, నరహంతకుడు. అట్లాంటి సౌలు ఆకాశ మధ్యమము నుండి ప్రభువు సౌలా అని పిలిచినప్పుడు దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నవాడు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. శబ్దం విన్నాడు, లైట్ చూచాడు, కనులు గుడ్డివైపోయాయి. ఆ తర్వాత అతను ఎంత రూపాంతరం వచ్చిందంటే శిరశ్ఛేదనం చేయబడి చనిపోయాడు. క్రీస్తు కొరకు అతడు అనుభవించిన శ్రమలు కొరింథీ సంఘానికి రాస్తూ మహా అద్భుతం అండి. వాట్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రాణాలు తీసేవాడు ప్రాణం ఇచ్చేవాడుగా మారిపోయాడు. దట్ ఈస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అపోస్తులుడైనటువంటి పౌలు చేసిన పరిచర్య కడమ అపోస్తులకు ధీటుగా చేశాడు. అన్యజనులకు అపోస్తులుడుగా నియమించబడ్డాననే విశ్వాసంతో కృప ద్వారా రక్షణ అనే సిద్ధాంతాన్ని సమాజంలోనికి తీసుకొని వచ్చాడు. మహా అద్భుతం పౌలు గారి యొక్క పరిచర్య. అతని మరణం కూడా హతసాక్షి మరణం. ఈ ముగ్గురు, పేతురు, తోమా, పౌలు, ముగ్గురు హతసాక్షి మరణాలే పొందారు. పిరికితనంతో, భయంతో, అనుమానంతో, హింసావృత్తితో ఉన్న వీరు ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారుగా మారిపోయారు. ఎంత గొప్ప అండి. ఎటువంటి ఆధిక్యత అంటారు ఇది. కనుక ఈ ట్రాన్స్ఫర్మేషన్కి కారణం ఏమిటి అని అంటే ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. యేసు పునరుద్ధానము, పునరుద్ధానుడైన యేసు గొప్ప రూపాంతరానికి కారణం. అలాగే మనకు లూకా 19లో జక్కయ్య అని ఉన్నాడు. జక్కయ్య ప్రజల పీడితుడు ఆర్థిక విషయంలో. అలాంటి వాడు ప్రజల ప్రేమికుడిగా మారిపోయాడు. అందుకే ప్రభు అతనికి ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో పునరుద్ధానాన్ని నమ్మాడు, అందువలన అతడు మారాడు. హెబ్రీ పత్రిక మనకు 11వ అధ్యాయంలో అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును విశ్వాసమును బట్టి మృతులలో నుండి పొందాడు అని రాసింది. తన కుమారుడైనటువంటి ఇస్సాకును మృతులలో నుండి విశ్వాసమును బట్టి వెనుకకు తిరిగి పొందాడు అని చెప్పి రాసింది. అవును సహోదరుడు, సహోదరు, ఆ కారణం చేత అబ్రహాము యొక్క విశ్వాసం పునరుద్ధానం. అలాగే అబ్రహాము కుమారుడిని ప్రభువు చేత కితాబు ఇవ్వబడిన జక్కయ్య కూడా తను డబ్బు మీద నుండి తన మనస్సును దేవుని మీదకి మార్చుకున్నాడు. కారణం ఏంటంటే హీ ఆల్సో ట్రస్టెడ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పునరుద్ధానంలో తనకు కలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని అతను తెలుసుకున్నాడు. అందుకే తన ధనాన్ని తృణప్రాయంగా ఇచ్చేశాడు.
ప్రజలను పీడించి తీసుకున్న దానికి 4 రెట్లు వేసి మరి వెనక్కిచ్చాడు. అంత గొప్ప రూపాంతరానికి కారణం ఏమిటి అని అంటే యేసయ్య యొక్క పునరుత్థానం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము లోకములో గొప్ప వ్యత్యాసాన్ని కలిగిస్తోంది. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచి మహాప్రభావముతో దేవుని కుమారుడు అని రుజువు చేసుకున్నాడు. ఫన్నీ థింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సమాధికి కావలి ఉన్నటువంటి రోమన్ సోల్జర్స్ జరిగిన సంఘటనను వెళ్ళి మత నాయకులకు చెప్పినప్పుడు వారు ధనాన్ని ఆశ చూపించి వారు నిద్రపోతుండగా యేసు శిష్యులు వచ్చి యేసు శవాన్ని తీసుకొని వెళ్ళారనే ఒక అబద్ధాన్ని పుట్టించారు. ఎంత ఫన్నీ థింగ్ అండి. జరిగింది యేసుక్రీస్తు పునరుద్ధానమా? అది ప్రపంచానికి ఆధారమా? అట్లాంటి ఇన్సిడెంట్ వారు చూచి కూడా, వాళ్ళు అనుభవించి కూడాను వాళ్ళు డబ్బుకు లోబడిపోయారు. ఎంతో విచారకరం. ఇప్పటికీ కూడాను ఈ సమాచారం యూదులలో వ్యాపించే ఉంది. ఆయన శిష్యులు వచ్చి ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళి, ఏ శిష్యులు? ఈ పిరికాళ్ళు, ఈ అనుమానితులు. వీళ్ళొచ్చట 16 మంది సైనికులు నిద్రపోతుంటే శబ్దం లేకుండా తీసుకెళ్ళిపోయారండి యేసుప్రభుని. ఎట్లా సాధ్యం అండి? సీలు వేయబడినటువంటి సమాధిని సీలు తొలగించి, శబ్దం కాకుండా రాయి తొలగించి, డెడ్ బాడీని మోసుకుంటూ వెళ్ళిపోయారట వీళ్ళు. ఎందుకంటే పెద్ద హాస్యాస్పదమైన అబద్ధం ఎక్కడ కనపడదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమునందు విశ్వాసము ఉంచిన వారి జీవితాల్లో రూపాంతరం వస్తుంది. ప్రతి ప్రశ్నకు జవాబు యేసయ్య యొక్క పునరుద్ధానమే, తెరవబడిన సమాధి. ప్రపంచంలోని సమాధులన్నీ మూయబడిన సమాధులు, ఒకే ఒక్క సమాధి తెరవబడింది, అది ప్రభువైన యేసుక్రీస్తుది. పునరుద్ధానము యొక్క శక్తి చేతనే మనం వ్యత్యాసము చూపించగలుగుతాం ఈ లోకంలో. If you believe the resurrection, you will never spare your life. నీ ప్రాణాన్ని నీవు లక్ష్యం పెట్టవు, ఎందుకంటే పునరుద్ధానంపై నీ నిరీక్షణ ఉన్నది కనుక. అందుకనే క్రైస్తవ విశ్వాసము పునరుద్ధానం కనుక మృతులను గూర్చినటువంటి దుఃఖము విషయంలో పౌలు చెప్పాడు, దుఃఖపడాల్సిన అవసరం లేదు నిరీక్షణ లేని వారి వలె అని. కనుక మరణము వేదన కలిగిస్తుందంటే ఆ మరణ భయాన్ని కూడా, దాస్యాన్ని కూడా దాటిపోయాం పునరుద్ధానం వల్ల. యేసు పునరుద్ధానం మనలో గొప్ప రూపాంతరాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపి ఆ పునరుద్ధానపు శక్తి చేత మనలను సంధించి దేవుని కొరకు జీవించే వారంగా మనలను చేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా పునరుద్ధాన శక్తిని విశ్వసించి, అనుభవించి దాని చొప్పున ముందుకు సాగాలి. మరణంతో క్రైస్తవ జీవితం ఫుల్ స్టాప్ కాదు, అదొక కామా. ఇట్ విల్ కంటిన్యూ అగైన్. కనుక మరణానంతర జీవితం మీద మన మనస్సును పెట్టుకొని ప్రభువుతో కూడా నిత్యం ఉంటాము, పునరుద్ధానం చెంది ఆయన రాజ్యములో ఆయనతో ఉంటామనే నిరీక్షణ కలిగి ఉంటే నీ భౌతిక జీవితంలో ఎన్నో మార్పులు నువ్వు చూడగలుగుతావు. ఇహలోక సంబంధమైన విషయాలలో చింత లేని జీవితాన్ని, భయం లేని జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఇది ముమ్మాటికి సాధ్యమయ్యేటువంటి అద్భుత ప్రక్రియ అని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రసన్నత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ హృదయాలను ఆవరించి ఉండగా మీ మనసులు మారి నూతనమొకటి వలన రూపాంతరాన్ని చెందండి. భయాన్ని వేడండి, అనుమానాన్ని వేడండి.
హింసాత్మక ప్రవృత్తిని వీడండి, ధనాపేక్షను వీడండి. సిలువ వేయబడిన క్రీస్తును చూచి పారిపోయిన వీరు పునరుద్ధరణైన క్రీస్తును చూచిన తరువాత ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించి దాని కొరకు మరణించారు. ఇది గొప్ప విశేషం. దానికి పునరుద్ధాన శక్తి మీకు ఉపయోగపడుతుంది. యేసయ్య యొక్క పునరుద్ధానమందలి మీ విశ్వాసమే మీకు పాపమును జయించే శక్తిని, పరిస్థితులను జయించేటువంటి మహాశక్తిని ప్రసాదిస్తుంది. కనుక క్రైస్తవుడు లోకంలో భిన్నంగా ఉంటాడు. కారణం ఏంటంటే తను ఈ లోక పరిస్థితులకు కృంగిపోవలసిన పని లేదు. తన ప్రభువు తనను సంరక్షిస్తాడు, తన ప్రభువు తనను కాపాడుతాడు. ఈ నమ్మకం చేతనే మనం విశ్వాసములో స్థిరులముగా కదలని వారముగా ఉండాలని ప్రభువు పేట నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మేము నీ పిల్లలము. రూపాంతర అనుభవాన్ని మాకు దయచేయము ప్రభువా. నీ శక్తి చేత మమ్ములను నింపుము. నీ ఆత్మచేత మమ్ములను బలవంతులను చేయుము తండ్రి. నీ కృపలో మమ్ములను బలవంతులనుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప మాకు అనుగ్రహించండి నాయన. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. పేతురును బలపరిచి నీ కొరకు హతసాక్షి అయ్యే స్థాయికి తెచ్చినట్లుగా మా భయము నుండి, తోమా యొక్క అనుమానము నుండి త్యాగపరితమైన జీవితం తెచ్చినట్లుగా మా అనుమానము నుండి పౌలు యొక్క మారు మనసు మాకును దయచే. జక్కయ్యకు కలిగిన మనసు మాకును ఇమ్మని, మమ్మను కూడా రూపాంతరపరచమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు